జైబీ మహాసేన ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రాజ్యాంగంపై దీక్ష చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని ఖచ్చితంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల పాఠ్యాంశంగా ఒక సబ్జెక్టుగా పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం అంజన నేతృత్వంలో జరుగుతున్న ఈ దీక్షకు మనకు మూఢనమ్మకాల నిర్మూలన సమితి అధ్యక్షులు బైరి నరేష్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్నా రాజ్యాంగం పాఠ్యాంశాల్లో పెట్టాలనేది నిరసన దీక్ష చేస్తున్నారు, ఎందుకు పెట్టట్లేదు ప్రభుత్వాలు? ఒకటి, ప్రజలు అమాయకంగా ఉన్నంత కాలం, చట్టాలపై అవగాహన లేనంత కాలం వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా సులభం. వాళ్ళని భయపెట్టడం సులభం, బెదిరించడం సులభం, దోపిడీ చేయడం సులభం. ఎప్పుడైతే ప్రజలు చైతన్యవంతులు అవుతారో, అవగాహన పరులు అవుతారో అప్పుడు ప్రశ్నిస్తారు, ఎదురిస్తారు, హక్కుల కోసం కొట్లాడతారు. కాబట్టి వాళ్ళకు హక్కులు వాళ్ళకు తెలియొద్దని, వాళ్ళు చైతన్యం కాకుండా అజ్ఞానంలోనే ఉండాలనేది సహజంగా చేసేటువంటి ఒక కుట్ర. అందుకే ఏ దేశంలోనైనా ఆ దేశ ప్రజలందరికీ ఆ దేశం జీవించాలంటే ఆ దేశంలో ఏ చట్టాలు ఉన్నాయి, ఆ దేశం ఏ చట్టాల ఆధారంగా పరిపాలించబడుతుంది, పౌరునికి ఉన్నటువంటి హక్కులేమిటి, పౌరుడు నిర్వర్తించాల్సిన విధులేమిటి, ఈ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రజలు ఏ ఏ విలువలతో ఉండాలి అనేటువంటి ప్రాథమిక అవగాహనని ఆ దేశ ప్రజలందరికీ వివరించాల్సిన బాధ్యత అక్కడి విద్యా వ్యవస్థది. ఎందుకంటే జ్ఞానాన్ని పొందడానికి మనం ఎంచుకున్న మార్గం చదువు. ఈ దేశ చరిత్రని బోధిస్తాము, చారిత్రక వారసత్వాన్ని బోధిస్తాము, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని బోధిస్తాము. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు, చట్టాలు, రాజ్యాంగము, ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అన్ని పరిస్థితులని విద్యార్థులకు బోధించాలి. అలా బోధిస్తేనే ఆ దేశానికి సరైన పౌరుడుగా అతను తీర్చిదిద్దబడతాడు. తిరిగి ఆయన ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగానికి వెళ్ళినా ఆ డిపార్ట్మెంట్లో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. తను ఏ పనులు చేసుకుంటూ జీవించినా ఆ పనిపై అతను నిబద్ధతతో ఉంటాడు. ఈరోజు క్రమశిక్షణ మిస్ అయిపోతున్నారు, నేరాలు పెరిగిపోతున్నాయి, దోపిడీ పెరిగిపోతుంది, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, హెచ్చుతగ్గులు పెరిగిపోయాయి, ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు, భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించడం లేదు, పిల్లలు పెద్దల పట్ల గౌరవంతో లేరు, ప్రజలు కులాలుగా మతాలుగా విభజించబడుతున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటి? ఒక పౌరుడిని ఉత్తమంగా, శాస్త్రీయంగా లేదా ఆ దేశ పౌరుడిగా తీర్చిదిద్దుకోకపోవడమే కదా. ఒక రోగం వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో తెలియని స్థాయిలో ప్రజల్ని పెంచాక అతనికి వైద్యం అందించట్లేదు, చచ్చిపోతున్నాడు అంటే కారణం మనమే చంపినట్టు కదా. కాబట్టి పాలకులు ఈ దేశ భవిష్యత్తు అవసరాల కోసము విద్యార్థులకు పాఠ్యాంశాలని రూపొందించే వ్యవస్థలని నడిపిస్తారు. ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ అని నేషనల్ లెవెల్ ఎడ్యుకేషనల్ కమిటీ ఒకటి, స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి ఉంటుంది. ఏ మనస్తత్వం, ఏ వయసు వాడికి ఏ ఏ అంశాలు బోధించాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మత గ్రంథాలను పాఠ్యాంశాలుగా పెడతాం, పుక్కిటి పురాణాలను పాఠ్యాంశంగా పెడతాం, కల్పిత కథల్ని గొప్పవిగా పెడతాం. కానీ మన దేశ పౌరులమైన అందరం తెలుసుకోవాల్సినటువంటి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇది చాలా పెద్ద లోపం. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి 6వ తరగతి నుంచి దశల వారీగా దేశం అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, హక్కులు అంటే ఏంటి, ప్రాథమిక హక్కులు ఓన్లీ ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి 7 ఉన్నాయని రాసుకోవడం కాదు, జీవించే హక్కు అంటే ఏంటో వాడికి అర్థం కావాలి. ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటే నువ్వు నేరం చేసినట్టని జైల్లో కూడా పెడుతున్నారు కదా. నిజమా కాదా? ఒక ప్రెగ్నెంట్ లేడీ తన కడుపును తీసుకోవాలనుకుందనుకో, ఆమె ఆరోగ్యంగా ఉండి తీసుకుంటానంటే కూడా చట్టం ఒప్పుకోదు, భ్రూణ హత్య కింద కేసు పెడుతుంది. ఒక అబార్షన్ చేపిస్తే భర్తని, అత్తని, మామని కూడా జైల్లో పెడతారు. జీవించే హక్కు ఉంది కడుపులో ఉన్న వ్యక్తికి కూడా. నీకు నువ్వు చచ్చిపోవాలనుకున్నా కూడా నీకు చచ్చిపోయే హక్కు లేదు. పుట్టావు కాబట్టి ఈ దేశ పౌరుడిగా నువ్వు బతికే హక్కు నీకు ఉంది, నీకు నువ్వు చచ్చే హక్కు కూడా లేదు. ఇవన్నీ ఎవరికి తెలియాలి? ప్రజలందరికీ తెలియాలి కదా. కాబట్టి ఈ దేశ ప్రజలకి హక్కులపైన, చట్టాలపైన, బాధ్యతలపైన, రాజ్యాంగం పైన సమగ్రమైన అవగాహన కలిగించడం ప్రభుత్వాల బాధ్యత, విద్యారంగం యొక్క ప్రాథమిక కర్తవ్యం. అది లేకుండా వాడు పెరిగితే విచ్చలవిడిగా పెరుగుతాడు, క్రమశిక్షణ లేకుండా పెరుగుతాడు, విలువలు లేకుండా పెరుగుతాడు, వాడు సంఘ విద్రోహిగా తయారవుతాడు, సమాజానికి చీడపురుగుగా తయారవుతాడు. కాబట్టి చట్టాన్ని నేర్పించడము, అర్థం చేయించడము, చట్టబద్ధంగా జీవించేలాగా మనిషిని తీర్చిదిద్దడానికి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని మేము మా సంఘం ఆవిర్భావం నుంచి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మా ప్రణాళికలోనే స్పష్టంగా మూఢనమ్మకాల చట్టం కావాలని, కులాన్ని నిర్మూలించడం కోసం కుల నిర్మూలన చట్టం చేయాలని, అలాగే
రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా బోధించాలని, అలాగే బాబాసాహెబ్ లాంటి పూలే లాంటి మహానుభావుల చరిత్రల్ని కూడా పాఠ్యాంశాలుగా బోధించి విలువలు నేర్పించాలనేది మా డిమాండ్. ఇప్పుడు మీరు ఉత్తమ పౌరుల గురించి విద్య గురించి మాట్లాడారు కదా. కుక్కట్పల్లిలో సహస్ర అనే ఆ బాలికను ఒక 10th క్లాస్ అబ్బాయి బ్యాట్ కోసం వెళ్ళి కత్తితో పొడిచి చంపారని పోలీసులు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. ఏంటి దాని కారణం ఏమై ఉండొచ్చు? ఎక్కడ లోపం జరిగింది? అంటే ఇప్పుడు మీరు నిన్న జరిగిన హత్య గురించో, మొన్న కానిస్టేబుల్ను కులాంతర పిల్లని చంపిన ఇంకోటో, లేకపోతే సూర్యాపేటలో మాల చింటూను చంపిన ఇంకో వ్యక్తో, మీరు ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగినా ప్రజలకి జీవితం విలువను నేర్పించట్లేదు, సంఘ జీవితం విలువ నేర్పించట్లేదు. అంటే సంఘంలో జీవిస్తున్నానప్పుడు నేను నాస్తికుడిని, దేవుని నమ్మను, మొక్కను. నా పక్కన నా సొంత తమ్ముడు, నా తల్లి కడుపులో పుట్టినవాడు మాలేసుకుంటాడు, నేను వాడిని గౌరవిస్తే కదా. మా అమ్మ పూజ చేస్తుంది, ఆమెను గౌరవిస్తే కదా. నా పిల్లలు నన్ను ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు సైంటిస్టులు కావాలని కలలు కంటున్నారు. అంటే నేనుగా నా వ్యక్తి భావం ఏంటి, నా చుట్టూ ఉన్న సమాజంలోని ఇతర భావాలను కూడా గౌరవించడం నాకు రావాలి. అలాగే ఎదుటి వాళ్ళ స్వేచ్ఛను హరించకుండా జీవించడం నాకు తెలియాలి. అది తెలియకపోవడం వల్ల నేర ప్రవృత్తి పెరిగిపోయి అతనికి విలువలు బోధించేవాడు లేక, తల్లిదండ్రుల యొక్క కంట్రోల్ తనపై లేక, తన చుట్టూ ఒక మంచి సొసైటీ లేక, లేదా ఒక పొరపాటు చేస్తే ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎలాంటి శిక్షలు పడతాయి అనేది వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మనందరి తప్పే. అవగాహన లేకుండా, వాళ్ళకి నైతిక విలువలు బోధించకుండా, పాఠశాల విద్యలో బాల్యం వాళ్ళ హక్కని వాళ్ళకి నేర్పించకుండా రోమియోగా తయారవుతాయి. ఇప్పుడు మీ ఊర్లో గతంలో మనం 20 ఏళ్ల క్రితం వెళ్తే ఎవరైనా ఆ కళ్ళు చెట్ల దగ్గర ఆగినా, ఏమరా నువ్వు బైరధర్మయ్య కొడుకు కదా, ఇక్కడ ఎందుకు ఆగినవురా అని అనేవాళ్ళు. ఎవరైనా సిగరెట్ తాగుతూ కనిపిస్తే, ఏమరా నువ్వు మల్లయ్య కొడుకు కదా, ఇప్పుడే సిగరెట్ తాగుతున్నావురా, బుద్ధి లేదు బాడకావని ఊరందరూ వాని మీద కంట్రోల్ చేసేటోళ్ళు. సోషల్ కంట్రోల్ ఉండేది. ఇప్పుడు అది లేదు. రోడ్డు మీద బరి తెగించినా వీడు జోలి పోతే వీడిని నన్నేమంటాడో, నా కుటుంబాన్ని ఏమంటాడో, నా బిడ్డను నా భార్యను ఏమంటాడో, వాడు చెడిపోతే నాకేందో అనుకుంటున్నాం. అంటే రోడ్డు మీద విసిరేసిన చెత్త నా ఇంటి ముంగట లేదనుకుంటున్నాం. ఆ చెత్త మీద వాలిన ఈగలు మళ్ళీ నా ఇంట్లోకి వచ్చి ఆహారం మీద వాళ్తాయి అనే సోయి మనకు లేదు. కాబట్టి వాడు ఒక బ్యాట్ కొనుక్కోవడం కోసం ఒక అమ్మాయిని చంపేసిండు, దొంగతనం చేసిండు, కిరోసిన్ పోసి కాలబెట్టిండు, రకరకాల ఓపెన్ చేసిండు. ఒక సమస్య మీద మనం ఫోకస్ చేయడం కాదు, మొత్తం మనం సమాజంలో ఉన్న బాల్యంలో ఉన్న పిల్లలందరూ మన పిల్లలని ఎందుకు అనుకోవద్దు? ఎవరి పిల్లోడు, నా పిల్లోడు వేరే దేశంలో చదువుతాడు, నా పిల్లోడు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు, నా పిల్లోడు మంచిగా ట్యూషన్ పోతున్నాడు, నా పిల్లోడు బాగా చదువుకుంటున్నాడు, నా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది, నేను అని అనుకుంటున్నాం. కానీ మనం అని అనుకోకపోవడం వల్ల ఇలాంటి చీడపురుగులు వస్తాయి. వీడికి జువేనియల్ జైలుకు పంపిస్తారు, వాడు జైల్లో కూడా చదువుకుంటాడు, మారితే పరివర్తన ఎంత మారుతాడు, లేదా ఆ జైల్లో ఉన్న అరాచకాలు చూస్తే మళ్ళీ బయటకు వచ్చి పెద్ద తీవ్రవాదిగా మారిపోతాడు. తీవ్రవాదులు ఎక్కడో తయారవరు, వేరే దేశం నుంచి వచ్చే తీవ్రవాదులు వేరు, మన మధ్య విలువలు లేకుండా పెరుగుతూ అసభ్యంగా తయారయ్యే తీవ్రవాదులు వేరు. కాబట్టి ఇలాంటి కలుపు మొక్కలు మన చుట్టూ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో మన అన్న తమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రుల వల్ల ఎవడైనా దారి తప్పితే మనం సరిదిద్దడానికి సమయం కేటాయిస్తున్నామా? మనం వాళ్ళతో మాట్లాడుతున్నామా? అందరం ప్రతి ఒక్క అనుభవజ్ఞుడు, ఒక సైకాలజీ కౌన్సిలర్ కావాలి కదా. ఒక డిగ్రీ చదువుకున్నావు, నువ్వు డిగ్రీ చదువుకుంటావు, డిగ్రీ చదువుకున్నావు అంటే గ్రాడ్యుయేట్వి, మాస్టర్ డిగ్రీ చేస్తే నువ్వు మాస్టర్ ఆ సబ్జెక్ట్లో, యూనివర్సిటీ చదువులు చదివిన వ్యక్తివి, నువ్వు ఈ సమాజాన్ని ప్రభావితం చేయాలి కదా. అలా సమాజాన్ని మార్చడం, సమాజంలో ఉన్న చెత్తను కడగడం, మన చుట్టూ ఉన్న మనుషుల్లోని లోటుపాట్లను గుర్తించి సరిదిద్దడం అనే బాధ్యతని అందరూ విస్మరించడం వల్ల, మాది అనడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి.